తిరుపతిలో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. మంగళం సమీపంలోని తుడా క్వార్టర్స్ లో భవన నిర్మాణం సాగుతోంది. ఎప్పటిలాగానే కార్మికులు టిఫిన్ చేసి పని మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఒక్కసారిగా 5 అంతస్తుల భవనం పైనుంచి జారిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులు శ్రీకాళహస్తికి చెందిన బోటతొట్టి శ్రీనివాసులు, వసంత్ కె శ్రీనివాసులుగా గుర్తించారు. సిమెంట్ పూస్తూ ఉండగా కొయ్యకు దారం తెగిపోయి పైనుంచి పడినట్లు ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. G+3 నిర్మాణానికి అనుమతులు తీసుకుని G+5 భవనం కడుతున్నట్టు సమాచారం. పనిచేస్తా ఉన్నాం, కర్ర జారిపోయి కింద పడిపోయినాం. 5వ ఫ్లోర్ పైన ఉదయాన కలవ కలుపుకున్నాం. స్టార్ట్ చేసినాక కర్ర లాగుతూ ఉన్నారు. కర్ర లాగుతూ ఉండేళ్ళకి నేనేమో పక్కన కర్ర ఉన్నది, ఆయన కర్ర లాగుతూ ఉన్నాడు అని చెప్పి నేను పక్కకు పోయి కర్రను పట్టుకో ఉన్నా. ఇరిగిపోయింది కర్ర, అంటే జారి వచ్చేసింది వెనక్కి, అందు కింద పడిపోయినాం. మామూలుగా అది ఊడిపోయింది. అది కొద్దిగా ఎక్కించున్నారు లోపలికి, మేము చూసుకోవాలి. అది వాళ్ళు 1 year నుంచి పని చేస్తారు. ఇక్కడే ఉండరు, వాళ్ళు రోజు పోయేది లేదు. ఇక్కడే ఉండి ఇక్కడే భోజనం చేసుకుని ఇక్కడే ఉన్నారు సార్, పని చేసుకుంటున్నారు. ఈ రోజు ఉదయం 9:30 వరకు వాళ్ళు టిఫిన్ చేసి పైకి మేము ప్లాస్టింగ్ పోతున్నామని చెప్పేసి పైకి పోయినారు సార్. పైకి పోవటం ఒక హాఫ్ అన్ అవర్ చేశారు సార్. హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మళ్ళీ 6 నుంచి శబ్దాలు వచ్చినాయి సార్. ఏంటంటే ఆ కట్టిన తాడు ఈడిపోయేసి 2 కొయ్యలు ఈడిపోయినాయి సార్. 6 నుంచి ముగ్గురు పడిపోయినారు సార్. ఆ టైంలో నేను టిఫిన్కి పోయినా సార్. నేను వచ్చేకాలకి జరిగిపోయినా సార్. ఇది సార్ ఈరోజు జరిగింది. మాదే సార్, నేనే సార్. నేను ఇంటి వాడు సార్, కే అన్నాలయ్య, రిటైర్డ్ టీచర్. G+3 అనుకుంటారు సార్. G+5 వేసినాం సార్. దారం కట్టి కొయ్యలకు కట్టిన దారం తెగిపోవడం వల్ల జరిగినట్టుగా తెలుస్తుంది. ఇతను మెయిన్ మేస్త్రి శ్రీనివాసులు అని, ఇతను కాళహస్తికి సంబంధించిన అతను, ఇంకో అతను వసంత్, ఇంకో అతను కూడా శ్రీనివాసులు. మొత్తం ముగ్గురు చనిపోయినారు. ఇది కొయ్యలకు కట్టిన దారం తెగిపోవడం వల్ల జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మళ్ళీ తెలియదు.